పోతుంది. ఇప్పటికే ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు సిద్ధారాఘవరావు ఆయన కుమారుడు కూడా విజయవాడలో ఒక హోటల్లో సమావేశమయ్యారు. ఈ పంచాయతీ ఈ రోజు తెగొట్టాలి అని చెప్పి వైసీపీ హైకమాండ్ కూడా భావిస్తుంది. నిజానికి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి ఇద్దరు నిన్న కలవాల్సి ఉంది. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఈ రోజు నిన్న ఒత్తిడిలో ఉండటంతో ఈ రోజు ఈ అపాయింట్మెంట్ ఇస్తున్నారు. మరి కొద్దిసేపట్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇప్పుడు ఫైనాన్స్ రివ్యూ సీఎం దగ్గర జరుగుతుంది. ఇది అయిపోయిన వెంటనే మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా మళ్ళా అపాయింట్మెంట్స్ తో పాటు ఈ రోజు రాత్రికి 22 మంది అభ్యర్థులు, మొత్తం 60 మంది అభ్యర్థులకు సంబంధించిన చేర్పులు మార్పులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో మొండితోక జగన్మోహన్ రావు అనే ఎమ్మెల్యే కూడా హ్యాండ్ ఇచ్చారు అని చెప్తున్నారు. ఆయన తమ్ముడు ఇప్పటికే అరుణ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అక్కడ మరో మహిళని, ఒక సెక్యూరిటీ అధికారి మరదల్ని అక్కడ ఫీల్డ్ చేయబోతున్నారు అని చెప్తున్నారు. ఇలా మీరన్నట్టు ఒక నియోజకవర్గంలో మార్పు చేస్తే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జితో కానీ మాట్లాడకుండా చేయటం, పైగా ఇంకో నియోజకవర్గాన్ని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు జిల్లా వేమూరు నుంచి మేరుగు నాగార్జున తీసుకెళ్లి ప్రకాశం జిల్లా సంతనూతలపాడేశారు. సంతనూతలపాడులో ఉండే సుధాకర్ బాబుకు ఆ విషయం తెలియదు. అదేవిధంగా మంత్రి మేరుగు నాగార్జునకు కూడా ఆ విషయం తెలియదు. దీనివల్ల వీళ్ళిద్దరి మధ్య ఇక్కడ వేమూరులో కానీ అక్కడ సంతనూతలపాడులో కానీ ఈ కాన్ఫ్లిక్ట్ అనేది విత్ ఇన్ ద పార్టీ వస్తుంది అనేది ప్రధాన ఆరోపణగా ఉంది. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే మార్పులు చేర్పులు జరిగాయో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి పరిస్థితి నెలకొని ఉంది. బట్ తాడేపల్లి ప్యాలెస్ లో 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో చలి, తర్వాత మంచు వాతావరణం పెరిగిపోయింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక్క పౌత్ర చెమటలు మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ లో కూడా ఇదే హడావుడి కనిపిస్తుంది. శ్రీహరి, రైట్, మీరు అన్నట్లుగా ప్రస్తుతం అక్కడ ఆ ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జిలో లేకపోతే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు ప్లేస్ లో మరొక ఎమ్మెల్యేనో మంత్రినో అక్కడికి పంపించినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా తలెత్తుతున్నాయి. అక్కడ చాలా గందరగోళమే ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఒంగోలు విషయంలో, ఒంగోలు అసెంబ్లీ కావచ్చు లేదా పార్లమెంటు విషయంలో చాలా రోజుల నుంచి ఈ పంచాయతీ కొనసాగుతూనే ఉంది. అటు మాగుంటను కానీ లేదా బాలినేని కూడా బుజ్జగించే ప్రయత్నం లేదా వారికి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఒక సంకేతాలు ఇస్తూ, ఇంకొక వైపు ఐపాక్ వారు కానీ మిగిలినటువంటి సర్వే టీములు కూడా వారి దగ్గరికి పంపిస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు నిన్నటి నుంచి కూడా ఒక హోటల్లో విజయవాడలోనే బస్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఎందుకు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి? ఒకప్పుడు వారి సీట్తో పాటు మరికొన్ని సీట్ల పైన ప్రభావితం చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పోటీ చేయాలో తెలియనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి వెంకట్రావు? మీరు చెప్పినట్టుగానే ప్రకాశం జిల్లాలో సీనియర్ లీడర్లు మాగుంట శ్రీనివాసరెడ్డి కావచ్చు, బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా గత 30 ఏళ్ళ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి. ఏదైతే ప్రస్తుతం ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డిని కొనసాగించాలా లేదా అన్న సందిగ్ధత అయితే ఇంకా వైసీపీలో కొనసాగుతుందని చెప్పవచ్చు. అలాగే ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈయన జగన్ కి దగ్గర బంధువు కూడా, ఆయన సిట్టింగ్ సీటు కూడా మార్చే యోచనలో జగన్ పలు సందర్భాల్లో భేటీ అయిన సందర్భాల్లో కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఆయన గిద్దలూరు నుంచి పోటీ చేయాలని చెప్పని ఇటు జగన్ చెప్తున్నా గానీ ఆయన నేను ఒంగోలు నుంచి పోటీ చేస్తానని చెప్పని పట్టుబడుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో గత 4 రోజుల నుంచి కూడా ఏదైతే వైసీపీలో ఉన్న ముఖ్య నాయకులు విజయసాయిరెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా బాలినేని తోటి భేటీలు అవుతున్నారు, సర్దుకుపోవాలని చెప్పని చెప్తున్న పరిస్థితి. కానీ పరిస్థితి చూస్తే ఏదైతే ప్రకాశం జిల్లాలో వైసీపీలో పెద్ద నాయకుడిగా ఉన్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా జగన్ తో పాటు ఆయన కొనసాగుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకే సిట్టింగ్ సీటు నాకు ఇవ్వరా అని చెప్పని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత సీఎం జగన్ కలుస్తారని చెప్పని కూడా పిలిపించిన పరిస్థితి. వీళ్ళంతా కూడా ఇటు మాగుంట కావచ్చు, ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, నిన్న నుంచి కూడా విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్లో భేటీ అవుతున్నారు. వీళ్ళతో పాటు ఈ రోజు ఉదయం నుంచి కూడా మాజీ మంత్రి సిద్ధారాఘవరావు కూడా వాళ్ళతో కలిసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఏదైతే ప్రకాశం